హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమలత డైలీ వ్లాగ్. ఇవాళ చేపల కర్రీ అండి, చేపల కూర. మా చెల్లెళ్ళ పెళ్ళయిందన్నాను కదండి. ఇవాళ వస్తారనుకున్నాను నేను. ఫోన్ చేశానండి, వస్తానన్నారు. కానీ వాళ్ళకి ఏదో కొంచెం అర్జెంట్ పని వాళ్ళ రిలేటివ్ది. వాళ్ళ అత్తగారు, మా చెల్లెలు వాళ్ళ అత్తగారు అలా రిలేటివ్ది ఫంక్షన్ అంటే వెళ్తామన్నారండి. అందుకని రాలేదు. నేను అంతకుముందు రోజే పప్పు నానబెట్టానండి, గారెలేద్దామని, టిఫిన్కి వచ్చేయమని ఫోన్ చేద్దామని అనుకున్నానండి. ముందే పప్పు నానబెట్టాను నైటు. తెల్లారితే గారెలు టిఫిన్ కింద వేద్దాము, తర్వాత ఏ కూర అన్నా తెప్పించి వండుదామని అనుకున్నానండి. ఇంకా వాళ్ళకి ఫంక్షన్ తగలడం వల్ల వాళ్ళు అలా వెళ్తామని అన్నారండి. ఇంకా మా వారు సరే అని చేపలు తెస్తానన్నారు, చేపలు తెచ్చారు. ఇంకా పక్కనే పప్పు కూడా నానబెట్టాను అన్నాను కదండి. ఇంకా గార్లిక్ ఎందుకులే అని నేను ఇంకా సేమియాలు ఉంటే ఇంట్లో సేమియాలు ఉప్మా చేసానండి. సేమియా ఉప్మా చేశాను. ఇంకా ఈ పప్పు ఇడ్లీకి నానబోసాను. ఎందుకంటే ఇంకా 2 రోజులన్నా ఇడ్లీకి ఉంటుంది కదా. అందుకని ఇంకా అప్పటికప్పుడు రుబ్బామనుకోండి, అప్పటికప్పుడు రుబ్బింది ఇడ్లీ బాగోదు. ఎందుకంటే ఒక నైట్ అంతా పులిస్తేనే ఇడ్లీ బాగుంటుంది. ఇంకా అందుకని గారెలు వేయడం ఎందుకులే అని ఇంకా ఎలాగా వాళ్ళు రానన్నారని ఇంకా ఇడ్లీకి రుబ్బేశానండి పక్కన. ఓ పక్కన కూర వండుతా, ఓ పక్కన ఇంకా గ్రైండర్లో పప్పు కడిగేసి గ్రైండర్లో వేసానండి. ఇంకా చేపలు కూడా శుభ్రంగా కడిగేసి ఇంకా కూర పొయ్యి మీద వేసేసానండి. ఇంకా అన్నీ వేసాను. కాకపోతే మనం చేపల కూరకి గమ్ముని కదుపుకోవడానికి ఉండదు కదండి. ఎక్కువగా కదిపితే ఇడిపోతాయి. మళ్ళీ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు తింటాకి ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఎక్కడ గుచ్చుకుంటాయో అని నాకు భయం. ఎందుకంటే మనం చేపల కూర మామూలు కూర గరిటతో తిప్పినంత ఈజీగా దీనికి తిప్పలేము, ఇడిపోతాయి అనే ఇదితోటి. ఇంకా అలాగే మా వారు చేపలు తెచ్చినప్పుడు ఇంకా ఫ్రై కంపల్సరీ చెయ్యాలండి, లేకపోతే ఆయన అసలు ఊరుకోరు. ఇంకా ఎన్ని ముక్కలు తెచ్చినా సరే కనీసం ఆయన కోసం 2 ముక్కలైనా 2-3 ముక్కలైనా తీసి వేపవలసిందే. ఎందుకంటే ఇంకా కర్రీలో వేసుకోరు ముక్కలు. ఇంకా ఇలాగే ఫ్రై చేసేసినవి మనం ముక్కలు వేయకపోయినా ఈ ఫ్రై ముక్కలు వేసి పులుసేస్తే ఇంకా దాంతో తినేస్తారు ఆయన. ఏంటో దీనికే ఎక్కువ ఇష్టపడతారు ఆయన. ఇంకా అంతే కదండి, మగవాళ్ళకి ఏది నచ్చితే అలాగే మనం చెయ్యాలి. ఇంకా అందుకని నాకు అలవాటు అయిపోయిందండి. ప్రతిసారి ఇంకా చేపలు తెచ్చిన ప్రతిసారి నేను పక్కకి తీసి ఇంకా అలాగే ఫ్రై చేసి ఇస్తాను. ఇంకా అలాగే ఓ పక్కన ముక్కలు తీసానండి, ఒక 4 ముక్కలు తీసాను. మా పిల్లోడు అడుగుతాడని ఇంకా ఆ వాడికి కూడా తీసి కొంచెం ఉప్పు, కారం, పసుపు అవి కొంచెం నూనె వేసానండి. నూనె వేసి ఇంకా చేపలన్నిటికి పట్టేస్తున్నాను. కలిపేసి ఉంచామనుకోండి, మనం నూనెలో వేయగానే ఇడిపోకుండా ఉంటాయి. అలాగా పెట్టేసిన వెంటనే నూనెలో వేసేస్తే ఇడిపోతాయి. కొంచెం మనం ఉప్పు, కారం అలా వేసేసి నూనెలో కలిపేసి పక్కన పెట్టామనుకోండి, ఎంత అవసరం లేదులేండి, ఒక 10 నిమిషాలు అలా ఉంచి మనం నూనెలో వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. ముక్క అనేది ఇడిపోకుండా ఉంటుంది. అందుకని ఒక పక్కన కూర వండుతున్నా సరే ఇంకా వీటికి ఇది రాసేసి ఉప్పు, కారం రాసేసి పక్కన పెట్టాను. ఇంకా పిల్లలు వంటపూట సెలవులు కదండి, వెళ్ళిపోయారు, స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా 10th ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఎందుకంటే ఒక్కో పూట పొద్దున్న మధ్యాహ్నం పెట్టేవారు. ఇంకా వాళ్ళ ఎగ్జామ్ అయిపోవడంతో ఇంకా వీళ్ళకి డైలీ పొద్దున్న మాటలే స్కూల్స్ నడుస్తున్నాయి. ఇంకా వాళ్ళు వచ్చే టయానికి కూడా రెడీ చేసి ఉంచితే ఇంకా వచ్చి రాగానే భోజనం చేస్తారు పిల్లలు. ఇదిగోండి పప్పు కూడా కడిగేసాను. పప్పు కూడా పొట్టు బాగా ఎక్కువగా తీయనండి, ఎందుకంటే ఫైబర్ ఉండాలని అంటారు కదా. అందుకని ఎక్కువగా నేను పప్పు అసలు పట్టు లేకుండా అనేది అయితే వండించకుండా ఉండను.
పప్పు పట్టు ఎక్కువే ఉంచుతాను నేను. ఇంకా కడిగేసానండి. కడిగేసి కలిపేసి పక్కన పెట్టేసాను. ఇంకా వస్తారంటండి, ఒక 4 రోజులు పోయాక వస్తారంట. ఇంకా అందుకనే నేను ఇంకా పిండి ఇలాగా గారెల కింద ఎందుకులే అని ఇంక ఇడ్లీ పిండి కింద కలిపేస్తున్నాను. రవ్వ కూడా నానబెట్టేస్తే ఇంకా కాసేపుడు పోయిన తర్వాత ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత ఈలోపు ఇది పప్పు బాగా రుబ్బేసిన తర్వాత ఈలోపుకి ఇది రవ్వ నానుతూ ఉంటుంది. ఇంకా అది ఇది కూడా కలిపేసి పక్కన పెట్టేస్తే సాయంత్రానికి బాగా ఉరుమవుతుంది, చక్కగా అవుతుంది. ఇంకో పక్కన కూర దగ్గరికి వచ్చేసిందండి. ఇంక ఇందులో లాస్ట్న ఎల్లుల్లిపాయ జీలకర్ర వేస్తానండి. కొన్ని ధనియాలు కూడా వేస్తాను. కొన్ని ధనియాలు కూడా వేసి ఈ 3 మిక్సీ పట్టేసి ఇంకా లాస్ట్న ఇది వేసేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తానండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా దింపేస్తాను. కొత్త కారం కదండి, కొత్త కారం ఆడించాము. ఒక చెంచా మనం వేసుకునే దానికన్నా ఎక్కువ వేస్తున్నాం అనుకోండి, బాగా కారం అయిపోతుంది. పిల్లలు తినలేకపోతున్నారు. పెద్దోళ్ళం మేమంటే తింటాం కానీ పిల్లలు తినలేకపోతున్నారండి. కారం కొంచెం ఫస్ట్లో స్పైసీగా ఉంటుంది కదా, తర్వాత అంత కారం ఉండదు, తగ్గుతుంది. అదేంటో కానీ ఇది ఫస్ట్గా ఉండటం వల్ల కొంచెం కారం ఎక్కువ అవుతుంటే బాగా మంటగానే ఉంటుందండి. అందుకనే కొంచెం తక్కువగానే వేసాను. ఇంకా అయిపోయినాయండి, ఫ్రై కూడా అయిపోయినాయి. 3 వేపేసాను. 3 వేపేసి ఇంక ఇది లాస్ట్ది కూడా వేపేసి ఇంకా తీసేస్తున్నాను. బయట ఎండ ఎలాగుందంటే అండి, చాలా ఎండ. నిన్న బాగా గాలి వాన ఎంత వాన అండి, పెద్ద వాన వచ్చింది, కుండపోతలా వచ్చేసింది వాన. ఇంక మళ్ళీ 2 రోజులు నిన్న ఇవాళ నుంచి బాగానే ఉంది. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో ఉన్నాయండి, బట్టలు తీసి ఆరేయాలి. ఇంకా వంటగదిలో పని అయ్యింది. ఇంకా కూర వచ్చింది. ఇంకా అది కట్టేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇంకా బట్టలు కూడా ఆరేయాలి. ఇంకా అలాగే జాకెట్లు కూడా కుట్టాలండి. ఇంకా జాకెట్లు కుట్టాల్సినవి ఉన్నాయి. మొన్న ఒక ఆవిడ జాకెట్ ఇచ్చారన్నాను కదా, ఇంకా ఆ జాకెట్లు కూడా కుదిరినాయి అన్నారండి. ఇంకా మళ్ళీ 3 జాకెట్లు ఇచ్చారు. 3 జాకెట్లు కుట్టమని ఇచ్చారు, లైనింగ్ జాకెట్లు. ఇప్పుడు వంట అయిపోయిన తర్వాత భోజనాలు కూడా అయిపోయిన తర్వాత ఇంకా 3 జాకెట్లు కుట్టాలండి. లైనింగ్లు తడిపి గోడ మీద ఆరేసాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికేసింది కదండి, వాష్ చేసేసింది కదా. ఇంకా బట్టలు కూడా ఆరేసేసి ఇంకా భోజనం అయిపోయిన తర్వాత పిల్లలు వస్తారండి, మధ్యాహ్నం నుంచి వచ్చేస్తారు కదా స్కూల్ నుంచి. ఇంకా వాళ్ళకి కూడా పెట్టేసి ఇంకా కాసేపు ఆడుకుంటే పిల్లలు ఆడుకుంటారండి, లేకపోతే కాసేపు ఆడుకుని పడుకుంటారు ఇంకా సెల్ చూసి. ఇంక మధ్యాహ్నం నేను ప్రశాంతంగా అవి కట్ చేసుకుని కుట్టుకుంటాను. మొన్న ఫోన్ చేశారండి, అయిపోయినాయా అని అడిగారండి. నాకు ఇంకా అవ్వలేదని చెప్పాను. ఎందుకంటే అంతకుముందు ఇచ్చారండి నీలం కలర్ బ్లౌజ్, ఆవిడ 5 ఇంకా అవి కుట్టేసి